ఎవరికి వారు మా తప్పేమి లేదంటే మా తప్పేమి లేదు అంటున్నారు. మీ చిన్నారే ఇలా చేసుకుందని చెప్తున్నారు. బట్ కాదు కాదు కావాలని ఇలా చేశారు అని కన్న తల్లిదండ్రులు అంటున్నారు. మరి నిజం చెప్తుంది ఎవరు? తప్పు చేసినా తప్పు అయిపోయి జరిగినా మొత్తానికి నరకం మాత్రం ఆ పసి కూనకే. చూస్తూ చూస్తూ ఎవరు ఇలా చేస్తారు అని అనుకోరు. అలా అని అందులో నిజం లేదని కూడా అనుకోలేం. లెట్స్ సీ. పోలీసులు నిజాలని కనిపెడతారు. అనంతపురంలోని రాణినగర్లో దారుణం జరిగింది. ఏడాది కూడా లేని చిన్నారిపై వేడివేడి గంజి పడింది. ఆడుకుంటామంటూ పాపను పక్కింటి అమ్మాయి తీసుకెళ్లింది. వేడివేడి గంజి పడ్డంతో చిన్నారి మొహం, కాళ్ళు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతపురం జిల్లా రాణినగర్లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఆఫియా అనే ఏడాది చిన్నారిపై వేడివేడి గంజిపడి చిన్నారి మొహం, చేతులు కాలిపోయాయి. అయితే గంజో నూనో వేడినీళ్లు పోసారో తెలియదని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇంటి సమీపంలో ఉన్నవారు చిన్నారితో ఆడుకుంటామని చెప్పి తీసుకెళ్లినట్టు తెలిపారు. అయితే కొద్దిసేపటికే చిన్నారి గంజి పోసుకుందని పక్కింటి వారు చెప్పడంతో హుటాహుటిన చిన్నారిని హాస్పిటల్కు తరలించారు. అనంతపురంలోని హాస్పిటల్లో వైద్యం అందించిన చిన్నారి పరిస్థితి విషమించడంతో కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. అయితే చిన్నారి మొహం, తలభాగం ఎక్కువగా కాలిపోవడంతో ప్లాస్టిక్ సర్జరీ చేయాలంటున్నారు డాక్టర్లు. అయితే ఇంటి పక్కన వారు గంజి పోసారా, వేడి నీళ్లు పోసారా, వేడి నూనె పోసారా, లేక ప్రమాదవశాత్తు పడిందా అనే అంశాలు ప్రశ్నార్థకంగా మారాయి. చిన్నారి శరీరంపై ఏం పడిందనేది తెలిస్తే ట్రీట్మెంట్ చేయడానికి సులువవుతుందని డాక్టర్లు చెబుతున్నారు. చిన్నారిపై ఘటనకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు తమ చిన్నారికి అండగా ఉండాలంటూ సీఎం చంద్రబాబును వేడుకుంటున్నారు.